హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి పూజ శ్రావణ మాసం ఫస్ట్ ఫ్రైడేనే చేసేసుకున్నాను. సో ఆ వ్లాగ్ అంతా మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా అండ్ మీకు తమ్నైల్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది, నేను ఒక బ్లౌజ్ పీస్ తోటి బ్యాక్ డ్రాప్ చేశాను. ఆ బ్యాక్ డ్రాప్ని నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ముగ్గు బ్యాక్ డ్రాప్ అంటే చాలా పెద్ద క్లాత్ తీసుకుని చేస్తారు. సో నేనైతే ఇలా సింపుల్గా చిన్న నాకున్న ప్లేస్కి సరిపడా ఇలాగ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని, అంటే నేను అంత పెద్ద దాని మీద చేయడానికి కాన్ఫిడెంట్గా లేను. ఓకే, నాకు అంత అవసరం కూడా లేదు, చిన్న బ్లౌజ్ మీద సరిపోతుందని చెప్పేసి బ్లౌజ్ పీస్ మీద. సో ఎవరికైనా ఇలా సింపుల్గా చేసుకోవాలన్న వాళ్ళకి కూడా ఐడియాగా ఉంటుందని అయితే ఇలా చూపిస్తున్నాను. నేను కింద ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నానండి. కార్డ్బోర్డ్ మీద ఇలాగ నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది కాబట్టి నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. దానిపైన ఫస్ట్ వచ్చేసి నేను యాక్చువల్గా చాక్ తోటి మార్క్ చేసుకున్నాను అనమాట. ముగ్గు ఏ డిజైన్ అయితే నేను ఏ ప్యాటర్న్ అయితే కావాలనుకుంటున్నానో చాక్ పీస్ తోటి నేను అయితే డ్రా చేసేసుకున్నాను. యాక్చువల్గా మీ దగ్గర వైట్ కార్బన్ అలాంటిదైనా ఉంటే పేపర్ మీద ముగ్గు ఫస్ట్ వేసుకుని తర్వాత దాన్ని ట్రేస్ చేయొచ్చు. నేనైతే జస్ట్ ఫ్రీ హ్యాండ్లోనే చేసేద్దాము అని చెప్పేసి నా దగ్గర అప్పటికి కార్బన్ పేపర్ లేదు. సరే లేట్ చేయడం ఎందుకని చెప్పేసి జస్ట్ వైట్ చాక్ తోటే నేను ట్రేస్ చేసేసాను. తర్వాత ఇలాగ వైట్ పెయింట్ తీసుకొని దాంతో ఇలాగ మార్క్ని యూజ్ చేసి వైట్ పెయింట్ తోటి నేను ఇలాగైతే డ్రా చేసేసుకున్నాను. ఫైనల్గా దీని లుక్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. పూజకి ఈ బ్యాక్ డ్రాప్ పెట్టాలి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ ఈ వరలక్ష్మి పూజకి అయితే ఇలాగా ఫిల్ చేసేసుకున్నాను. నేను మధ్యలో పార్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో పెయింట్ చేశాను అనమాట. నాకు ఆ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనిపించి నేనైతే ఆ ఎల్లో కలర్ తీసుకున్నాను. హోప్ ఈ ఐడియా అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చూసేయండి. నేను పూజకి ఒక 4-5 డేస్ బిఫోరే నేను మొత్తం ప్లాన్ చేసుకొని బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. కానీ పూజ బిఫోర్ డే డెకరేషన్ చేసేటప్పుడు మటుకు నేను దీనికి సెక్యూర్డ్గా ఈ గుండు సూదులు ఉన్నాయి కదా, అవి పెట్టేసి మొత్తం అంతా టైట్గా ఫిక్స్ చేసేసాను అనమాట ఆ కార్డ్బోర్డ్కి, ఇంకా కదలకుండా. ఫస్ట్ అయితే ఏదైనా ప్లాస్టర్ కానీ ఇలాంటిది ఏదైనా పెట్టి ట్రై చేద్దాం అనుకున్నాను. నా దగ్గర ఈ పిన్స్ లేక, కానీ అవ్వలేదండి, అంత టైట్గా అవ్వలేదు. సరే అని చెప్పేసి ఇవి తెచ్చాక మటుకు చాలా ఈజీ అయిపోయింది డెకరేషన్ అన్నది నాకు. ఇంక ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ దండలు ఉన్నాయి కదా, బంతిపూల దండలు, అలాంటివి అయితే నేను ఇక్కడ దీన్ని డెకరేట్ చేసేసుకుంటున్నాను ఈ కార్డ్బోర్డ్ చుట్టూరు. ఇది నార్మల్ నేను లోకల్ మార్కెట్లోనే తీసుకున్నానండి. నాకు అరౌండ్ ఒక్కొక్క దండ వచ్చేసి 90 రూపీస్ అలా పడింది. అమెజాన్ వాటిల్లో కూడా దొరుకుతుంది, మీరు చెక్ చేయొచ్చు. మీషోలో కానీ అమెజాన్లో కానీ కూడా ఇది దొరుకుతుంది. కానీ బయట మార్కెట్లో అయితే మనకి ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ ఇవి ఫ్లవర్స్కి కూడా నేను ఈ పిన్స్ పెట్టే సెక్యూర్ చేసేసాను అనమాట. టైట్గా ఇంకా అసలు ఎటు కదలకుండా చాలా బాగా ఫిక్స్ అయిపోయింది. మనం కార్డ్బోర్డ్తో కానీ థర్మోకోల్ షీట్ మీద కానీ ఈ పేపర్ ఈ ముగ్గు బ్యాక్ డ్రాప్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి ఇది ప్లస్ పాయింట్ అండి. మనకి మిగతా డెకరేషన్ కూడా ఈజీ అయిపోతుంది. అదే వాల్ మీద చేస్తే కనుక మనకి ఇవన్నీ పెట్టడానికి డెకరేషన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. నాకు ఇది చాలా ఈజీ అనిపించింది. ఇంకా డైరెక్ట్గా అదే కార్డ్బోర్డ్ని తీసుకెళ్ళి నేను నా మందిరం పైన ఇలా డెకరేషన్ చేసేసుకొని పైన మామిడాకులు అలాంటివన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న దండలు అవన్నీ కూడా నేను చుట్టూరు డెకరేషన్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. నా దగ్గర మా మందిరానికి ఉన్న ప్లేస్ కరెక్ట్గా నాకు నా బ్యాక్ డ్రాప్కి కరెక్ట్గా సెట్ అయ్యిందనమాట. అంతకన్నా ఎక్కువ పెట్టినా నేను ఎక్కడ పెట్టాలో, నాకు ఎక్కడ ఫిక్స్ చేయాలో తెలిసి ఉండేది కాదు. సో ఇది పర్ఫెక్ట్గా నాకైతే సెట్ అయిపోయింది. ఇక్కడ మోనిష్ చూసారా, నాకు ఎప్పుడు బాగా హెల్ప్ చేస్తాడండి ఇలాంటి డిఐవైస్ కానీ ఏదైనా డెకరేషన్స్ చేసినప్పుడు. వాడికి కూడా చాలా ఇష్టం అనమాట. పక్కనే ఉండి నేను ఎలా చేస్తున్నానో అన్నీ చూస్తూ ఉంటాడు. మేము ఈ ప్రిపరేషన్ అంతా నేను బిఫోర్ డే చేసుకున్నాను. ఇలాగా పైన డెకరేషన్ అంతా చేసేసుకున్నాను. అండ్ దేవుడిని అదన్నీ కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే కొంచెం అన్నీ సెట్ చేసుకుందామని అలాగా కిచెన్ కూడా మొత్తం అంతా రెడీ చేసేసుకొని, మొత్తం ఏదైనా మనం సోప్ చేయాల్సినవి అవి ఉంటాయి కదా నెక్స్ట్ డే ప్రసాదాలకి, అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట బిఫోర్ డే. ఫైనల్గా ఫ్రైడే అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందరికీ ముందుగా
శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మార్నింగే లేచాను, ఫ్రెష్ అయిపోయాను. నేను ఫ్రెష్ అయ్యే లోపల ఇక్కడ చూస్తున్నారా నా ఎకో వ్యాక్ కూడా మొత్తం హౌస్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసింది. కింద ఫ్లోర్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసింది. దానిపైన అది చేసుకెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం ప్రసాదాలు చేసి పూజ దగ్గర అన్నీ సర్దుకుని ఈ పనిలో ఉందాం. ఓకేనా? పూజ అంటేనే మనకి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రసాదాలు చేసుకోవడం ఈ హడావుడంతా ఉంటుంది కదా. నేను ఎర్లీ మార్నింగ్ లేచాను, అయినా సరే స్టిల్ నాకు ఆ రోజు పూజ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నేను ప్రసాదం కింద మార్నింగ్ వచ్చేసి శనగలు, అలాగే పూర్ణాలండి, బూర్లు అలాగే పులిహార చేద్దామని డిసైడ్ అయిపోయాను మార్నింగ్ పూజకి. అంటే నేను ఈవినింగ్ కూడా వైభవలక్ష్మి పూజ ప్లాన్ చేసుకున్నాను. మార్నింగ్ వచ్చి వరలక్ష్మి పూజ, అలాగే ఈవినింగ్ వచ్చేసి వైభవలక్ష్మి పూజ ప్లాన్ చేసుకున్నాను. సో కొన్ని ప్రసాదాలు మార్నింగ్ చేసుకుందాము అండ్ కొన్ని ప్రసాదాలు ఈవినింగ్ చేసుకుందామని చెప్పేసి పులిహార అలాగే పూర్ణాలు అయితే ముందు రోజు చేసేసుకున్నాను. నేను ఇక్కడ రెసిపీస్ ఏమీ కూడా చూపించట్లేదండి, ఎందుకంటే ఇవి చాలా కామన్ రెసిపీస్, ప్రసాదాలు అంతే. జస్ట్ నేను ఇక్కడ ఏమేమి ప్లాన్ చేసుకున్నాను అని అయ్యే చూపిస్తున్నాను అంతే. యాక్చువల్గా నేను ఈ ఇయర్ వచ్చేసి వరలక్ష్మి పూజ ఫస్ట్ వీకే చేసేసుకుందామని డిసైడ్ అయిపోయానండి. నాకు సెకండ్ వీక్ కొంచెం కుదిరేటట్టుగా లేదు, అందుకని ఫస్ట్ వీకే ప్లాన్ చేసేసుకున్నాము. మనం ఎప్పుడైనా వరలక్ష్మి పూజ చేసుకోవాలనుకున్నప్పుడు పౌర్ణానికి ముందు వచ్చే వారం యాక్చువల్గా సెకండ్ వీక్ చేసుకుంటారు. అలా కాకపోతే మనకు కుదరకపోతే ఫస్ట్ వీక్ కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఆ 2 వారాలు కుదరకపోతే అప్పుడు మనం థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ చేసుకుంటాము. మ్యాక్సిమం కుదిరితే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో చేసేసుకుంటే మంచిదండి వరలక్ష్మి పూజ. ఇక్కడైతే నాకు వేడివేడిగా పులిహోర రెడీ అయిపోయిందండి. అండ్ అలాగే నేను పక్క నుంచి బూరెలు చేసుకోవడానికి శనగపప్పు అదంతా కూడా ఉడకబెట్టేసుకుని బెల్లం అది వేసి చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఈసారి తోపుకు వచ్చేసి బియ్యము మినపప్పు కలిపి 1:2 రేషియోలో పిండి ఆడించింది ఉంటుంది కదా, అది మిక్స్ చేసి వేసేసాను అనమాట. ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఎప్పుడు కూడా రుబ్బుతాను నానబెట్టి, ఈసారి అయితే ఫాస్ట్గా చేసేసాను. అలాగైతే నా ప్రసాదాలు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి చీర కడుతున్నాను. యాక్చువల్గా మనం వరలక్ష్మి పూజ అంటే కలశం పెట్టుకుంటాం కదండి, కానీ చాలామందికి ఆన్మాయితీ ఉండదు. అలాగే మాకు కూడా మా అత్తయ్య గారి వాళ్ళకి ఆన్మాయితీ లేదనమాట. కానీ ప్రతి ఇయర్ నాకు ఇలాగా అమ్మవారిని డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. శారీ తోటి వీలైనంత వరకు చేయడానికి చూస్తాను. దానికి నేను ప్రాపర్గా కలశం అలాగేం పెట్టుకోకుండా, లోపల వాటర్ అవన్నీ పెట్టుకోకుండా డెకరేషన్ పర్పస్ నా దగ్గర ఏది ఉంటే అది పెట్టి లోపల బింది కింద దానిపైన ఇలాగ చీర అది కడతానమాట. సో నేనైతే ఇక్కడ సింపుల్గా శారీని హాఫ్కి ఫోల్డ్ చేసి దానికి ఇలాగ కుర్చీలు పెట్టుకుంటూ మొత్తం ఆ బింది చుట్టూరు ఇలాగ పెట్టేశాను అనమాట. పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ దాని పైన మూతికి మట్టుకు పెట్టేశాను. మిగతా హాఫ్ ఆఫ్ ది చీరని మనకి పళ్ళు శారీ ఉంటుంది కదా, దానికి కుర్చీలు పెట్టేసి ఇలాగైతే నేను పిన్ పెట్టేసుకున్నాను అనమాట. దానిపైన మనం ఏదైనా పెట్టుకుని దానికి స్కేల్ అది కడతాం కదా, స్కేల్ అది కట్టేసి పవిట దాని మీద నుంచి వేసేయచ్చు అని చెప్పేసి నేను ఇలా అయితే చేసేసుకున్నాను ఫాస్ట్గా. అలా అయితే అమ్మవారికి సింపుల్గా శారీ కట్టేసి నేను నా మందిరం పైన అమ్మవారిని అయితే పెట్టుకున్నాను అనమాట. నాకు ప్లేస్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి. వెనకాల బ్యాక్ డ్రాప్ ఎదుర అమ్మవారిని పెట్టుకోవడానికి నా మందిరం పైన ప్లేస్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది. నేను అమ్మవారికి ఇలాగ వస్తువులన్నీ వేసి కూడా అలంకరించేశాను. చాలా బాగా అనిపించింది. అమ్మవారికి కుంకుమ బొట్టు, గంధం బొట్టు అన్నీ పెట్టాను. ఎంత ముద్దుగా అనిపించిందో నాకు అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసి మనం వరలక్ష్మి పూజ అనగానే మెయిన్గా ప్రిపేర్ చేసుకోవాల్సింది తోరం అండి. తోరం 5 పోగులు కానీ 9 పోగులు కానీ వేసుకుని 5 ముళ్ళు కానీ 9 ముళ్ళు కానీ వేసుకుని తోరం అయితే కట్టుకుంటారు కదా, ఆ తోరం అయితే ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను. రెడీ చేసేసి తర్వాత నేను ముందుగానే శుభ్రం చేసి పెట్టేసుకున్న దేవుళ్ళన్నిటికి కూడా పసుపు రాసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ.
దేవుళ్ళకి బొట్టు పెట్టుకోవడం అయిపోయాక నేను మందిరానికి కూడా ఇలాగ చక్కగా బొట్లు అయి పెట్టేసుకొని అందంగా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడితోటి నా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అలాగే మొత్తం మందిరం అంతా రెడీ చేయడం, దేవుళ్ళని రెడీ చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే వరలక్ష్మి పూజ వ్రత విధానం అని పీడిఎఫ్ ఉంటుంది కదండి, అది చూసి ఫాలో అయ్యి వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి పట్టు చీర, పువ్వులు, తాంబూలం అవన్నీ పెట్టి నేను తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ అవన్నీ కూడా తాంబూలంగా పెట్టాను అనమాట అమ్మవారికి. అలా అయితే నైవేద్యాలు అవన్నీ పెట్టి ఆ రోజు వరలక్ష్మి పూజ మొత్తం అంతా కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అండి. ఈవినింగ్ కూడా అమ్మవారికి ఏదైనా స్వీట్ పిండి వంట చేసి నైవేద్యం పెట్టాలి కదా. సో నేనైతే ఆ రోజు షీరా చేద్దామని డిసైడ్ అయిపోయాను. పాయసం అవన్నీ కామన్గా చేస్తూనే ఉంటాం కదా, సరే ఈసారి అయితే షీరా చేద్దామని అది మొదలుపెట్టాను అనమాట. ఈ రెసిపీ నేను నా ఛానల్లో ఇంతకుముందు నవరాత్రుల ప్రసాదాలు చూపించినప్పుడే పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఇది ఒక గుజరాతీ రెసిపీ అనమాట. అప్పుడు నేను మీ అందరికీ షూట్ చేసి చూపించాను. ఇప్పుడు సింపుల్గా ఫాస్ట్గా చేసేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ మీరు చూసినట్టుగా నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసి దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసి ఫ్రై చేసేసాను. బాగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి దాంట్లో 1 కప్కి 1:3 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ వేసి బాగా కలిపి అది అంతా కొంచెం బాగా ఉడికాక అప్పుడు దాంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ వేసి మళ్ళీ మొత్తం చాలాసేపు పడుతుందండి, ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది. మొత్తం మనకి ఆ ప్యాన్కి అతుక్కోకుండా షీరా అంతా కూడా సపరేట్ అయిపోవాలన్నమాట. అది అయ్యేంత వరకు కూడా అకేషనల్గా కలుపుతూ ఉంటూ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ మొత్తం ప్యాన్కి మొత్తం అంతా వదిలేసింది. ఇది జస్ట్ మనం గోధుమ పిండి హల్వా చేసుకుంటాం కదా ఆ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా మనం 1 కప్ పిండికి 1/2 కప్ నెయ్యి దాకా యూజ్ చేస్తాము. ఎక్కువ నెయ్యే పడుతుంది. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత ఫ్లేవర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఎవరైనా ప్రసాదాలకి ఇది ట్రై చేస్తారని క్విక్గా ఈ రెసిపీ అయితే షేర్ చేసేసాను. అమ్మవారికి స్వీట్తో పాటు అల్లంగారులు కూడా చాలా ఇష్టం కదండి. ఆ అల్లంగారులను అయితే నేను ప్రసాదంగా చేద్దామని అయితే అది కూడా చేసేసుకున్నాను. యాక్చువల్గా ఈ వంటలన్నీ నేను చాలా ఎర్లీగా అంటే 3 o'clock నుంచి స్టార్ట్ చేసేసుకున్నాను ఈవినింగ్ పూజకి. అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ. యాక్చువల్గా ఈ శారీ డీటెయిల్స్ కానీ ఈ జ్యువెలరీ డీటెయిల్స్ కానీ నేను ప్రతిదీ కూడా బిఫోర్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేసినట్లయితే ఎవరికైనా కావాలిస్తే ఆ వీడియో లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఫైనల్గా ఈవినింగ్ 5:30 అరౌండ్ ఆ టైంకి వచ్చేసి నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను, వైభవలక్ష్మి పూజ. అండ్ ఈ వైభవలక్ష్మి పూజ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన ఛానల్లో అన్ని వీడియోస్ కన్నా వైభవలక్ష్మి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నాకు ఎవ్రీ వీక్ ఫ్రైడే కూడా నాకు ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా శ్రావణ మాసం వచ్చాక నన్ను అందరూ కామెంట్ చేస్తున్నారు, వరలక్ష్మి పూజతో పాటు మనం వైభవలక్ష్మి పూజ కూడా సేమ్ డే చేసుకోవచ్చా, స్టార్ట్ చేయొచ్చా అని. చాలా మంచిదండి. మీకు అవకాశం ఉంటే వరలక్ష్మి పూజతోటి శ్రావణ మాసంలో వైభవలక్ష్మి పూజ కూడా చేసుకోండి. చాలా మంచిది. 2 లక్ష్మీదేవి పూజలే. వరలక్ష్మీదేవి అన్న వైభవలక్ష్మీదేవి అన్న అంతా లక్ష్మీదేవి. అందుకని మనం తప్పకుండా ఈ వ్రతాన్ని అయితే ఈ టైంలో కూడా చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లో అంటే శ్రావణ మాసం ఆ టైంలో ఈ ఉద్యాపన అయ్యేటట్టుగా కూడా ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ అవ్వకపోయినా అట్లీస్ట్ వైభవలక్ష్మి పూజ అయితే చేసుకుంటాను ఈ మంత్లో.
ఫైనల్గా నా వైభలక్ష్మి పూజ కూడా ఆ రోజుకి చాలా ప్రశాంతంగా అయితే జరిగిపోయిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను తాంబూలం ఇస్తున్నాను అనమాట. నాకు ఇక్కడ ఈ ఇండియా వచ్చాక, హైదరాబాద్ వచ్చాక మా కమ్యూనిటీలో పరిచయం అయ్యింది చాలా తక్కువ మంది అండి. జస్ట్ ఈ కరోనా వల్ల ఎవ్వరు బయటికి గ్యాదరింగ్స్ కానీ పిలుపులు కానీ లేకపోవడం వల్ల చాలా తక్కువ మంది అయితే కలిశారు నన్ను. సో అందుకే భయపడుతూ ఫైనల్గా ఈ పూజకైతే నేను కొంతమంది ముత్తైదులనే పిలుచుకున్నాను. ఫైనల్గా ముగ్గురికి అయితే తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట. ఇలా అయితే నా మార్నింగ్ వరలక్ష్మి పూజ అండ్ ఈవినింగ్ వైభవలక్ష్మి పూజ రెండు కూడా చాలా చక్కగా జరిగినాయి. అండ్ త్వరలోనే నాకు ఉద్యాపన కూడా ఉంది, వైభవలక్ష్మి ఉద్యాపన కూడా ఉంది. సో ఈరోజు నేనైతే ప్రసాదం కింద అందరికీ వచ్చిన వాళ్ళకి పులిహార, అలాగే పూర్ణాలు, గోధుమ పిండి ప్రసాదం, గారెలు, బూర్లు అలాగా అన్నీ వేసి పెట్టానన్నమాట. చాలా హ్యాపీగా జరిగింది. ఫైనల్గా ఈ ముగ్గు బ్యాక్ డ్రాప్, అలాగే నా ఈ వరలక్ష్మి పూజ వ్లాగ్ కొంచెమైనా మీ ఎవరికైనా నెక్స్ట్ వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.